ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషం, మాట్లాడడానికి చాన్నాళ్ళు అయింది. ప్రత్యేకమైన అంశాలు ఉన్నప్పుడు మిమ్మల్ని అయితే సంప్రదిస్తాం. ఇందులో భాగంగా నాకు అనిపించింది ఏమిటంటే, కొంతమంది అడిగిన ప్రశ్నలు ఇవి. వారాలు, తిథులు ఇలాంటి వాటితో సంబంధం లేకుండా ఎప్పుడు మాకు కలిసి వచ్చేటువంటి ఒక శుభ ముహూర్తం అంటూ ఉంటుందా? ఏ పనైనా చేసుకునే విధంగా, అమ్మో ఇప్పుడు వద్దు, ఇలా వద్దు, ఈ రోజు నీ ముహూర్తం ఉంది, ఇలా ఆగిపోకుండా ఎప్పుడు మేము చేసుకునేటువంటి ఒక శుభ ముహూర్తం అసలు ఉంటుందా? ఉంటే అది ఏ ముహూర్తం? ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. మనకి ప్రతినిత్యం రోజు ఏదైనా కొత్తగా పని చేసుకునేటప్పుడు ఆ రోజు ఏదైనా కొత్తగా దస్తావేజులు రాసుకోవడము, లేదా ఆ రోజు కొత్తగా ఏదైనా ప్రారంభించుకోవడం, లేదా ఆ రోజు ఏదో కొత్త వస్తువు, ఇంట్లో అవసరమైన వస్తువు తెచ్చుకున్నప్పుడు దాన్ని ఏదో ఒకసారి వాడడానికి ప్రారంభించుకోవాలి అనుకున్నప్పుడు, అంటే వివాహాలు, ఉపనయనాలు ఇలాంటి పెద్ద కార్యక్రమాలు కాకుండా, శుభకార్యాలు కాకుండా నిత్యం చేసుకునేటువంటి వారికి పనికొచ్చే ముహూర్తాలు మనకి ప్రతిరోజు ఉండేటువంటి ముహూర్తాలు ఒక రెండు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అభిజిత్ ముహూర్తం, రెండు గోధూళికా ముహూర్తం. అందులో కూడా అభిజిత్ ముహూర్తం అనేది చాలా ప్రశస్తమైన ముహూర్తంగా చెప్పబడింది. అంటే అభిజిత్ ముహూర్తం మనకి, దాన్ని పూర్వం గడ్డపార ముహూర్తం అని, గడ్డపారను నిలబెట్టి సూర్యుడు నెత్తిన వచ్చినప్పుడే వ్యవసాయ పనులు ప్రారంభించేవారు. అటువంటి ఈ ముహూర్తాన్ని, దీన్ని మనం సంస్కృతంలో విశేషంగా మన శాస్త్రపరంగా జ్యోతిష్యంగా చూసుకుంటే దాన్ని అభిజిత్ ముహూర్తం అని. ఆ ముహూర్తం సూర్యోదయ సమయాన్ని బట్టి 11:45 నుంచి, అంటే 11:50 నుంచి 12:20 మధ్యలో ఒక ఆ సమయంలో వస్తుంది ఆ ముహూర్తం. ప్రతిరోజు ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే 12 గంటలకు. ఇప్పుడు నా దగ్గరికి విదేశాలలో చాలామంది, విదేశాలలో వారు మంచి రోజు ఇవన్నీ అడుగుతూ గృహారంభం, గృహప్రవేశం ఏదైనా వాళ్ళు అక్కడ ముహూర్తాలు అడిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి అభిజిత్తే మేము చెప్పాల్సినటువంటి స్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే మనం ఏ శుభకార్యం చేసుకోవాలన్నా, ముఖ్యంగా ఏ రోజైనా ఆ రోజు మనకి లగ్నంతో ముహూర్తం లేనప్పుడు ఆ రోజైనా కొత్తగా ప్రారంభించుకునేటప్పుడు అభిజిత్ ముహూర్తంలో చేసుకున్నట్లయితే అది మనకి సత్ఫలితం ఇస్తుంది. ఆ అభిజిత్ ముహూర్తంలో దోషాలు ఉండవు. అభిజిత్ ముహూర్తంలో చేసినటువంటి ఏ పనైనా సరే విజయాన్ని సిద్ధిస్తుంది. ఈ ముహూర్తం మనకి 11:50 నుంచి 12:20. అది కూడా తెలియకపోతే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఆ పని ప్రారంభించేస్తే ఇది అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఉద్యోగస్తులు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే, నూతనంగా ఉద్యోగంలో ఎవరైనా చేరాలన్నా, వాళ్ళకి ఉద్యోగంలో అప్పటికప్పుడు ఒక 3 రోజుల్లో నేను చేరాలనుకున్నప్పుడు కనీసం వారికి ఆ రోజు మంగళవారం, శనివారం కాకుండా మిగతా ఏ వారమైనా అయి ఉండి, ఆ రోజు కొంచెం తిథి అది బాగుండి, పోనీ అది కూడా లేకపోయినా ఆ రోజు ఆ అభిజిత్ ముహూర్తం సమయం చూసుకుని 12 గంటలకు వాళ్ళు ఉద్యోగంలో చేరి సంతకం పెట్టుకోగలిగిన ఆ రోజు ప్రారంభం చేస్తున్నా వాళ్ళకి ఆ ముహూర్తం అలా పనికొస్తుంది. అందువల్ల అభిజిత్ ముహూర్తం చాలా దివ్యమైన ముహూర్తంగా చెప్పబడింది. అంటే పెద్ద పెద్ద కార్యాలు, పెళ్లిళ్ళు ఇలాంటివి కాకుండా చిన్న పనులకి, వాటికి నిత్యం మనం చేసుకునేటువంటి వాటికి అభిజిత్తును మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. అందుకనే భద్రాచలంలో కూడా రాముల వారి కళ్యాణం అవి చేసేటప్పుడు కూడా అభిజిత్ ముహూర్తంలో చేస్తాను. అసలు లగ్నం పేరు వినగానే రాముల వారే గుర్తొస్తారు వారి కళ్యాణం. అలాగే ఇంకొక ముహూర్తం కూడా ఉందన్నారు గురుగారు. ఇంకొకటి మంది గోధూళికా ముహూర్తం. అంటే గోధూళికా ముహూర్తం అంటే సాయంత్రం సమయంలో మీరు గనక పల్లెటూర్లు అక్కడ చూస్తే గోవులు ఇంటికి వచ్చేసేటువంటి సమయం ఉంటుంది, సంధ్య వేళ. అది సూర్యోదయాన్ని బట్టి సరిగ్గా చూసుకున్నట్లయితే 5 గంటల ప్రాంతంలో ఉంటుంది. సూర్యాస్తమానికి పూర్వం ఉన్నటువంటి ఆ సమయంలో ఆ గోధూళిక సమయం ఏంటంటే, ఆ గోవులు నడిచి వచ్చేటప్పుడు వాటి పాదాల నుంచి వచ్చేటువంటి ధూళి ఎగురుతుంది కదా, అది చాలా ప్రశస్తమైనది. అది దాన్ని గోధూళికా ముహూర్తం అంటారు. పూర్వం అలాంటి సమయంలో శాస్త్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు, జాతకాలు అవి కూడా చెప్పించుకునేటప్పుడు మామూలుగా జాతకాలు గోధూళికా ముహూర్తంలో చెప్పించుకోవడం మంచిదని కూడా శాస్త్రం ఉంటుంది.
ఇప్పుడు పడితే అప్పుడు జాతకాలు చెప్పించుకోవడం కన్నా గోధూళికాలో కనుక సరైన ముహూర్తంలో మీరు జాతకాలు చెప్పించుకున్న ముహూర్తాలు పెట్టించుకున్నప్పుడు చాలా మంది ముహూర్తాలు పెట్టించుకుంటారు. అలా గోధూళిగా ముహూర్తంలో కనుక వెళ్ళి వాళ్ళు ముహూర్తాలు కనుక పెట్టించుకుంటే ఆ ముహూర్తాలు మంచి దివ్యమైన ముహూర్తాలు వస్తాయని కూడా శాస్త్రం చెప్తుంది. అలాంటి గోధూళిగా ముహూర్తంలో కూడా మీరు ఏమైనా అవసరమైనటువంటి ముఖ్య కార్యక్రమాలు అంటే ఇంటికి సంబంధించినటువంటి ఇంట్లో ఏదైనా చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఈ రకంగా అభిజిత్ ముహూర్తం, గోధూళిగా ముహూర్తం రెండు కూడా ప్రశస్తమైనవి. ఖచ్చితంగా ఇప్పుడు చెయ్యకూడదు అనేటువంటి ముహూర్తాలు ఏమన్నా ఉన్నాయండి? ఎంత ఇది ఉన్నా కానీ ఆ సమయంలో ఏ పని చేయకూడదు? చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏ పనికైనా అసలు మనకి జ్యోతిష్ శాస్త్రం నిజంగా ఎంత గొప్ప శాస్త్రం అంటే సమయాన్ని అర్థం చేసుకున్న శాస్త్రం ఏదైనా ఉంటే అది జ్యోతిష్యం. ఎందుకంటే సమయం ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కష్టం, నష్టం, సుఖం, దుఃఖం ఖచ్చితంగా వస్తాయి. మనకి ఎలాగ వాతావరణంలో వరదలు వస్తాయి, మామూలుగా వస్తాయి, నీరు లేకుండా ఉంటాయి, ఇవన్నీ మార్పులు ఎలా ఉంటాయో అన్నీ ఉంటాయి. అలాగే జీవితంలోనే ఉంటాయి. అందుకనే మన యొక్క శాస్త్రం ఏది సరైన సమయమో లెక్క కరెక్ట్గా చెప్పింది. ఆ సమయాన్ని కనుక మీరు విలువిచ్చి ఆ సమయంలో కనుక ఆ లగ్న బలంతో, అందుకనే తిథిం ఏకగుణం ప్రోక్తం, వారం సప్తగుణాత్మకం, నక్షత్రం సహస్ర గుణాత్మకం, లగ్నం లక్ష గుణాత్మకం. ఇది శాస్త్రం. మనం తిథికి 1%. చాలా మంది మాకు తిథి ఇదండి, చవితి బాగోలేదండి ఇలా అనుకుంటారు. తప్పది. తిథికి 1%. ఇంకొక చెప్పాలంటే తిథి ప్రకారం శుక్లపక్ష పంచమి నుండి కృష్ణపక్ష పంచమి వరకు చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మనకి తారాబలంతో పని లేదన్నారు. చంద్రబలం ఉంటే తారాబలంతో పని లేదు. నాకు ఇది తార కుదరలేదండి ఇవన్నీ అనుకుంటూ ఉంటాను. కానీ చంద్రబలం లేనప్పుడు ఖచ్చితంగా తారాబలం కావాలి. అలాగే తిథిం ఏకగుణం ప్రోక్తం, వారం సప్తగుణాత్మకం అంటే వారానికి 7% ఇచ్చారు. నక్షత్రం సహస్ర గుణాత్మకం, నక్షత్రానికి కేవలం 100% ఇచ్చారు. లగ్నం లక్ష అంటే లగ్న బలం ఉంటే మీకు ఇంక దేనితోటి పని లేదనమాట. లగ్న బలం అంత బలమైనటువంటిది. అంటే శుభ లగ్నం ఉండి కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండి పాపగ్రహాల పాపస్థానంలో ఉండి లగ్న బలం బలంగా ఉన్నట్లయితే అలాంటి ముహూర్తంలో మీరు ఏ పని చేసినా అది దిగ్విజయంగా చాలా సత్ఫలితాలు ఇస్తాయి. అందుకనే మనకి అవన్నీ కూడా చూసుకుంటూ వివాహాలకి వాటికి ఈ మధ్య కలత్ర శుద్ధి లేకుండా కూడా వివాహాలు పెట్టేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ తప్పు. ఇవన్నీ చూసుకుని లగ్న బలం చూసుకుని కనుక మనం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు ఇస్తాయి. చాలా చక్కగా వివరించారండి అభిజిత్ ముహూర్తం అలాగే గోధూళిక ముహూర్తం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.